गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वत्यै नमः वक्लरा व्यासप्रोक्त महाभारत इतिहासं యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 18 పర్వాల్లో ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం నూట 88 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 189వ అధ్యాయం చెప్పుకునే ముందు వ్యాసుడు వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందరం వీరం जानकी शोकनाशनम कपीसमक्षान्तारां वन्दे लङ्काभयङ्करं सदा निम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तरुङ्कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं. समर्थ गुरु साईनाथ महाराज की जय. भरद्वाज उवाच. సృష్టి స్వరూపం గురించి ధర్మరాజు భీష్మ వారిని ప్రశ్న అడిగితే ఆయన సాధారణంగా ఏదో ఇతిహాసం చెప్తాడు, ఒక కథ, తను సొంతంగా చెప్పకుండా. భృగు మహర్షికి భరద్వాజుడికి జరిగిన సంవాదం చెప్తున్నాడు. భరద్వాజ ఉవాచ. బ్రాహ్మణః కేన భవతి క్షత్రియో వా ద్విజోత్తమ వైశ్య శూద్రస్య విప్రర్షే తద్బ్రూహి వదతాంబరా. భరద్వాజ మహర్షి అడుగుతున్నాడు భృగు మహర్షిని, ఓ ద్విజోత్తమ, మనిషి ఏ కర్మల ద్వారా బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు కాగలడో చెప్పవలసింది. భృగురువాచ. జాతకర్మాదిపిర్యస్తు సంస్కారై సంస్కృత శుచి వేదాధ్యయన సంపన్న షట్సు కర్మ స్వస్థిత శౌచారస్థిత సమ్యక్ విఘపాసి గురుప్రియ నిత్యవ్రతి సత్యపర సవై బ్రాహ్మణ ఉచ్యతే. భృగు చెప్పడం ప్రారంభించారు. జాత కర్మాది సంస్కారాల చేత పవిత్రుడై వేదాధ్యయన సంపన్నుడై షట్కర్మ నిరతుడై, షట్కర్మలంటే బ్రాహ్మణుడికి రోజు చేయాల్సినవి, యజనం యాజనం, తర్వాత అధ్యయనం అధ్యాపనం. తను అధ్యయనం చేయాలి, ఇతరులకి చెప్పాలి. తను యజ్ఞం చేయాలి, ఇతరుల చేత యజ్ఞం చేయించాలి. అలానే దానం ప్రతిగ్రహం, ఈ 6 తప్పనిసరిగా చేయాలి. బ్రాహ్మణుడై ఉండి నేను దానం పుచ్చుకోనంటే కుదరదు. దానం పుచ్చుకోవాలి, తను కూడా దానం ఇవ్వాలి. ఇవి యజనం యాజనం, తర్వాత అధ్యయనం అధ్యాపనం, తర్వాత దానం పరిగ్రహం. ఈ 6 షట్కర్మలు చెయ్యాలి. సదాచారి అయి ఉండాలి. యజ్ఞశేషాన్ని రోజు భుజించాలి. అంటే భోజనం పొద్దున్నే లేచి భోజనం చేయకూడదు. బ్రాహ్మణుడు ఉపనయనమైన వాడు, చిన్నపిల్లలు వేరు. ఉపనయనం అయిన తర్వాత వాడు బ్రాహ్మణుడి కింద లెక్క. అప్పుడు ఏం చేయాలి? దేవుడికి యజ్ఞం ద్వారా సమర్పించి ప్రోడాసమం అంటారు దాన్ని సమర్పించిన తర్వాత తను భుజించాలి. యజ్ఞశేషం అంటే అది. అర్థమైందా? మొన్నటి దాకా కూడా చాలామంది అతిథి పూజ కూడా అయిన తర్వాతనే భోజనం చేసేవాళ్ళు. అతిథి కోసం ఎదురు చూస్తూ ఉండేవారు, ఎవరన్నా వస్తారా అతిథి అని. అట్లా ఆ తర్వాత అది సదాచారం అంటే. గురుప్రియుడై ఉండాలి, వ్రతశీలుడై ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యం చెప్తాడు, సత్యమే పలకాలి బ్రాహ్మణుడు. అది మొట్టమొదటి లక్షణం. అబద్ధం ఆడకూడదు. ఎప్పుడు సత్యమే పలకాలి. ఇదిగో వీడిని బ్రాహ్మణుడు అంటారయ్యా. సత్యందానమధాద్రోహ ఆనృశంస్త్రపాఘ్రణ తపశ్చ దృశ్యతే యత్ర స బ్రాహ్మణ ఇది స్మృత.
సత్యము, దానము, ద్రోహరాహిత్యము, కోపం లేకపోవడం, బిడియంగా ఉండటం, దయ కలిగి ఉండటం, ఎప్పుడు భగవంతుడి కోసం తప్పించడం, ఇవి బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు. అలానే క్షత్రజన్ సేవతే కర్మ వేదాధ్యయన సంగత దానరతిర్యస్తు సవై క్షత్రియ ఉచ్యతే. క్షత్రియ ధర్మాలు చెప్తున్నారు. ఏమిటయ్యా అంటే అతను కూడా వేదనం చదవాలి తప్పనిసరిగా. తర్వాత క్షత్రియులకు విధించబడిన వర్తకం మొదలైనవి చేయాలి, దానాలు చేయాలి, పన్నులు వసూలు చేయాలి. వీణ్ణి క్షత్రియుడు అంటారు. వేదాధ్యయనము క్షత్రియోచితమైన కర్మ. అంటే క్షత్రియుడు ఏం కర్మ ఆచరించాలి? పరిపాలన చేయాలి కదా. నేను వర్తకం అని పొరపాటుని చెప్పాను. వర్తకం కాదు, వర్తకం వయస్సు. పరిపాలన చేయాలి, క్షత్రియ ధర్మం. దానాలు చేయాలి, పన్నులు వసూలు చేయాలి, వాటిని ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. ఇవి క్షత్రియ కర్మ. ఇక వాణిజ్య పశురక్షాచ కృషాదానరతి శృచి వేదాధ్యయన సంపన్న సవైశ్య సంహిత. వైశ్యుడు కూడా ఉపనయనం అవుతుంది కాబట్టి అతను కూడా వేదాలు చదవాలి. తర్వాత వ్యాపారం చేయాలి, గోవుల్ని పోషించాలి. అలా పవిత్రంగా జీవించేవాడు వైశ్యుడు. సర్వభక్షరతిర్నిత్యం సర్వకర్మ కరోసి చెక్తద్వేద త్వనాచార సవై శూద్రైతి స్మృత. శూద్రుడు అని ఎవరిని అంటారంటే అతనికి వేదాధ్యయనంతో సంబంధం లేదు. నిత్యం బాగా తినటంలో ఆసక్తి ఉండాలి. తర్వాత అన్ని సేవలు చేయాలి. చక్తవేదస్త్వనాచార సర్వకర్మ కరోశుచి, అన్ని పనులు చేయాలి. అటువంటి వాడు శూద్రుడు. శూద్రే చైతత్ భవే లక్ష్యం ద్విజే తచ్చన్న విద్యతే నవై శూద్రో భవే శూద్ర బ్రాహ్మణో నచ బ్రాహ్మణ. అలానే బ్రాహ్మణ ఎంత స్పష్టంగా చెప్పారు. బ్రాహ్మణ లక్షణాలుగా చెప్పబడిన గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శూద్రుల్లో ఉంటే అతడు శూద్రుడు కాదు. అలానే బ్రాహ్మణులలో లేకపోతే అతడు బ్రాహ్మణుడు కాదు. సర్వోపాయైస్తు లోభస్య క్రోధస్య చ వినిగ్రహ ఏతత్ పవిత్రం జ్ఞానానాం తథా చైవాత్మ సంయమః. సర్వ ఉపాయాల ద్వారా కోపాన్ని, లోభాల్ని జయించగలగాలి. అదే సర్వజ్ఞానాల్లో పవిత్రమైనది. అదే ఆత్మ నియంత్రణం. వార్యో సర్వాత్మనాతో హి శ్రేయోఘాతార్థం త్రితో నిత్యం క్రోధాత్ శ్రియం రక్షే తపో రక్షే చ మత్సరాత్ విద్యాం మానాపమానాభ్యాం ఆత్మానం తు ప్రమాదతః. మానవ శ్రేయస్సును భంగపరిచేందుకు ఏర్పడిన క్రోధలోభాలు అన్ని విధాలుగా నివారించాలి. కోపం నుండి ధనాన్ని, మాత్సర్యం నుండి తపస్సుని, మానావమానాల నుండి విద్యను, ఏమరపాటు నుండి తనను రక్షించుకోవాలి. కోపం ఉంటే ధనం పోతుందిట. అర్థమైందా? అది చెప్తున్నారు ఇక్కడ. ధనాన్ని రక్షించుకోవాలంటే కోపం ఉండకూడదు. ఎప్పుడైనా వయస్సుల్లో కోపం చూస్తామా? ఎంత సంయమనంతో చెప్తాడు సమాధానం కదా. వర్తకుడు, వ్యాపారి ఎంత సంయమనం ఉంటుంది. అందుకోసం ధనం బాగుంది వాళ్ళ దగ్గర. సర్వే సమారంభా నిరాశీర్బద్ధవా ద్విజ త్యాగే సహృతం సర్వం సత్యాగి చ సబుద్ధిమాన్ బ్రాహ్మణ. అంటే భరద్వాజుడికి చెప్తున్నాడు భృగు మహర్షి. కామబంధం లేకుండా సర్వకర్మల్ని నిర్వర్తిస్తూ, అంటే అన్ని పనులు చేయాలి. దాని మీద కోరికను జోడించకూడదు. నాకు ఇదే రిజల్ట్ రావాలి అని అనుకోకూడదు. భగవంతుడు ఏది ప్రసాదిస్తే అదే మనకు ప్రాప్తం అనుకోవాలి. అట్లా సర్వకర్మలను నిర్వహించాలి. కామబంధం, కామం అంటే సంస్కృతంలో కోరిక అనే బంధం ఉండకూడదు. అటువంటి వాడు బుద్ధిమంతుడిగా పరిగణింపబడతాడు.
అహింస సర్వభూతానాం మైత్రాయణ గతశ్చరే పరిగ్రహాన్ పరిత్యజ్య భవేద్భుజ్య జితేంద్రియ అశోకం స్థానమాతిష్ఠ్య చాముత్ర చాభూయం. ఏ ప్రాణిని కూడా హింసించకుండా సర్వ ప్రాణులతోటి మైత్రితో ప్రవర్తిస్తూ భార్యాపుత్రులపై మమకారాన్ని వీడి జితేంద్రియుడు ఇంద్రియాలను జయించిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడు ఇహంలో పరంలో కూడా సుఖాన్ని పొందుతాడు. తపోనిత్యేవదాంతేనా మృణా సంయతాత్మన అజితం చేతు కామేన భావ్యం సంగేశ్వసంగిన నిత్యం తపస్వాచరిస్తూ జితేంద్రియుడై మననశీలుడై మనస్సును సంయమనం చేయాలి. ఆసక్తి కలిగించే గేహాదులపైన ఆసక్తిని విడిచి బంధ విరక్తుడై పరమాత్మను పొందడాన్ని అది మాత్రమే కోరుకోవాలి. మానవ జన్మ యొక్క సార్థకత ఏమిటయ్యా అంటే ఇక్కడి నుంచి మాత్రమే మోక్షానికి టికెట్ లభిస్తుంది, ఇంకెక్కడి నుంచి లభించదు. పుణ్యం ఎక్కువ చేసుకుంటే పుణ్యలోకాలకు వెళ్తాం, స్వర్గాది లోకాలు. మళ్ళీ పుణ్యం క్షీణించగానే అక్కడ సుఖాలు అనుభవించగానే పుణ్యం పోతుంది, మళ్ళీ ఇక్కడికి వస్తాం. అలానే పాపం చేస్తే నరకానికి పోతాం, మళ్ళీ వస్తాం కిందకి. అయితే మోక్షం కలగాలి ఎట్లయ్యా? పునరపి జననం పునరపి మరణం లేకుండా ఉండాలంటే ఇదిగో ఇవి ఆచరించాలి. ఇంద్రియాలని జయించాలి, కోరికల వెంట పడకూడదు, బంధరహితుడై ఉండాలి. మనం పని చేస్తున్నా కూడా దానిపైన కోరికను జోడించకూడదు. ఇలా కనుక చేస్తే తప్పనిసరిగా మోక్షాన్ని పొందుతాడు. ఇంద్రియైర్గృహ్యతే యజ్జత్ తత్తద్వ్యక్తమితి స్థితి అవ్యక్తమితి విజ్ఞేయం లింగగ్రాహ్యం అతీంద్రియం. ఇంద్రియాలు గ్రహించే సమస్త పదార్థాలకు వ్యక్తం అని పేరు. అతీంద్రియమై అనుమాన ప్రమాణంచే గ్రహింపదగినది అది అవ్యక్తం. వ్యక్తం అంటే మనకు కనపడేది. ఏంటి మనకు కనపడేది? మనకు పంచేంద్రియాలున్నాయి, ఒక్కొక్క విషయాన్ని అనుభవిస్తుంది. కన్ను ఒక విషయం అనుభవిస్తుంది, నోరు ఒక విషయం, ముక్కు ఒక విషయం, చెవి ఒక విషయం, చర్మం ఒక విషయం కదా. ఇవి మనకు కనపడేవి. కనపడని పరమాత్ముడు ఏదైతే ఉన్నాడో అది అవ్యక్తము. అనుమాన ప్రమాణం చేతనే సృష్టి జరుగుతుంది, దేవుడు ఉన్నాడు అని అంటాం. దేవుడు మనకు కనపడ్డు కదా, కానీ అనుమాన ప్రమాణం అంటారు అటువంటి దాన్ని. లేకపోతే సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అనేది. అవిశ్రంభే నకర్తవ్యం విశ్రంభే ధారయేత్ మనః మనః ప్రాణే నిగృహీయాత్ ప్రాణం బ్రహ్మణి ధారయేత్. నమ్మతగని దారిలో నడవకూడదు, నమ్మతగిన దారిపై మనస్సు పెట్టాలి. మనస్సును ప్రాణాలపై, ప్రాణాలను పరబ్రహ్మపై లగ్నం చేయాలి. నిర్వేదాదేన నిర్వాణం నచకించిత్ విజంతయత్ సుఖం వై బ్రాహ్మణో బ్రహ్మ నిర్వేదేనాధిగచ్చది. నిర్వేదం వల్లనే మోక్షం లభిస్తుంది. ముక్తిని పొందిన తర్వాత మరి దేన్ని కూడా ఆలోచించే పని లేదు. సంసార విరక్తుడైన బ్రాహ్మణుడు సుఖస్వరూపమైన పరబ్రహ్మను పొందగలడు. శౌచేన సత్తం యుక్త సదాచార సమన్విత. అందుకోసం ఏం చెప్పాడు? బ్రాహ్మణుడికి ఉండే లక్షణాలు శూద్రుల్లో ఉంటే వాడు బ్రాహ్మణుడుగానే పరిగణింపబడతాడు అని చెప్పాడు కదా. అందుకోసం ఇక్కడ సంసార విరక్తుడైన బ్రాహ్మణుడు సుఖస్వరూపమైన పరబ్రహ్మను పొందగలుగుతాడు. శౌచేన సత్తం, పరబ్రహ్మను పొందడమే మోక్షం అంటే. మళ్ళీ పుట్టకుండా మళ్ళీ చావకుండా ఉండటం, దేవుళ్ళలో కలవడం, అది దాన్నే మోక్షం అంటారన్నాడు. శౌచేన సత్తం యుక్త సదాచార సమన్విత సానుక్రోశస్య భూతేషు తద్విజాదిషు లక్షణం. నిత్యం శుచిగా ఉండాలి, సదాచారాలని పాటించాలి. తర్వాత తోటి ప్రాణుల పట్ల దయ కలిగి ఉండాలి. అది ఏ ప్రాణి అయినా సరే, తోటి మానవుడైనా మరొక ప్రాణి అయినా కూడాను దయ కలిగి ఉండడం ఇది బ్రాహ్మణ లక్షణం. ఇది శ్రీ మహాభారతి శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి భృగు భరద్వాజ సంవాదే వర్ణస్వరూప కథనే ఏకోన నవత్యధిక శతమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారతంలోని శాంతి పర్వంలోని 189వ అధ్యాయం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.